హలో! సంక్రాంతి పండుగ హడావిడి అయిపోయింది కానీ మా భీమవరంలో అయితే నెల రోజులు ఈ హడావిడి సందడి అలానే ఉంటుంది. ఎందుకంటే ఈ నెల రోజులు మా భీమవరంలో మా ఊళ్ళమ్మ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు అన్ని రోజులు కూడా మాకు పండుగలానే ఉంటుంది. 12 అడుగుల ఎత్తులో 4 చేతులతో అమ్మవారు దర్శనమిస్తారు. చేతిలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం ఉంటాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఆ అమ్మవారు కూర్చున్నట్లుంటారు. ఈ అమ్మవారిని చూడటానికి మన 2 కళ్ళు సరిపోవండి. ఉభయ గోదావరి జిల్లాల్లో నెల రోజుల పాటు చేసే ఏకైక ఉత్సవాలు ఈ మా ఊళ్ళమ్మ ఉత్సవాలు. అలాంటి ఈ ఉత్సవాన్ని చూడటానికి మరి జనం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఈ అమ్మవారి విశిష్టత ఏంటి అంటే ప్రతి గ్రామంలో గ్రామ దేవతకి ఒక జాతరే జరుగుతుంది. అది జ్యేష్ఠ మాసంలో చేస్తారు. కానీ మా ఊళ్ళమ్మ అమ్మవారికి మాత్రం 2 జాతరలు జరుగుతాయి. ఒకటి జనవరి నెలలో, రెండోది జ్యేష్ఠ మాసంలో చేస్తారు. ఈ ఉత్సవాలకి ముందు 14 రోజుల పాటు అమ్మవారి దర్శనం నిలిపివేసి ఈ ఉత్సవాలకు అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. ఈ వార్షిక మహోత్సవాలు నెల రోజుల పాటు చేస్తారు. ఈ నెల రోజుల్లో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు అవి జరుగుతూ ఉంటాయి. ఈ నెల రోజులు ఉదయం 5 గంటలకే గుడిని ఓపెన్ చేసి 9 గంటలకి క్లోజ్ చేస్తారు. ఈ మధ్యలో 12 గంటలకి మహానివేదన చేసి 1 అవర్ విశ్రాంతి ఇస్తారు. మళ్ళీ 1 గంట మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ దర్శనం కల్పిస్తారు. అమ్మవారిని ఉత్సవాల్లో చివరి 9 రోజులు అష్టలక్ష్మి అలంకారాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జానపద నృత్యాలు, భరతనాట్యాలు, హరికథలు, బుర్రకథలు, సినీ సంగీత కచేరీలు వంటి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఈ నెల రోజులు కూడా పౌరాణిక నాటకాలు కూడా వేస్తారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారి అండర్లో ఈ ఉత్సవాలు జరుగుతాయన్నమాట. ఈ ఉత్సవాలకు 80 లక్షల నుండి 90 లక్షల వరకు కూడా ఖర్చు చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే 90 లక్షలతో చాలా భారీగా ఉత్సవాలు చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్ని చూడటానికి మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం వస్తూ ఉంటారనమాట. నెల రోజుల పాటు ఈ ఆలయం వద్ద సందడి అంతా ఇంత ఉండదండి. ఈ ఉత్సవాలను చూడటానికి సంక్రాంతి పండుగకు వచ్చే జనంతో పాటు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే జనంతో ఈ పండుగ 4 రోజులు అయితే గుడి దగ్గర జనం బీభత్సంగా ఉంటారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రోగ్రామ్స్, లైటింగ్, సెట్టింగ్స్, ఈ డెకరేషన్ అన్నీ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూనే ఉంటారు. ఈ నెల రోజులు కూడా రోజుకు 7-8 వేల మంది భక్తులకు అన్నదానం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇక అమ్మవారి ఉత్సవాల ముగింపు రోజున అయితే సుమారు 1,00,000 మందికి భారీ అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ అన్న సంతర్పణ ఫిబ్రవరి నెలలో వచ్చే 2వ శుక్రవారం చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీ. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మా ఊళ్ళమ్మ ఉత్సవాలు ఏ రేంజ్లో జరుగుతాయో. ఆ టైంలో అక్కడ హడావిడి సందడి ఎలా ఉంటుందనేది అది మీకు చూపించాలని ఈ వీడియో షూట్ చేశామండి. మీరు కూడా ఈ వీడియోని తప్పకుండా చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.